స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకి అందరికీ తెలుసు. రామ్ గోపాల్ వర్మ గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని మీద కేసులు కూడా వచ్చి దాని మీద అరెస్ట్ వరకు వెళ్ళారు. అరెస్ట్ కోసం ఆయనకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఆయన పట్టించుకోలేదు. కానీ చాలామంది లైట్ తీసుకున్నారు కదా అనుకున్నారు. కానీ ఎక్కడో ఒక అక్కడ ఏదో అంటారు కదా, రాసి పెట్టుంది, దాన్ని ఏదో ఒక పక్క నుంచి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ముంబై కోర్టు ఆయనకి శిక్ష ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక చెక్ బౌన్స్ కేసులో 2018లో నమోదైనటువంటి చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దోషిగా తేలుస్తూ 3 నెలలు జైలు శిక్ష విధించింది ముంబై అంధేరి కోర్టు. ఫిర్యాదుదారునికి ఆర్జీవీ 3 నెలల్లో 3,72,000 పరిహారం ఇవ్వాలని, లేదంటే 3 నెలలు మరొక 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చిందట ముంబైకి సంబంధించినటువంటి అంధేరి కోర్టు. అంతే చెప్తున్నాను కదా, పాపం ఎప్పుడు కూడా ఎక్కడ బయట ఆగే పరిస్థితి లేదు. పాపం పండే టైం వచ్చినప్పుడు ఏదో ఒక పక్క నుంచి పండాల్సిన టైం వస్తుంది. దానికి దేవుడు అనేవాడు పక్క ఏదంటే చూసారు, కర్మ ఎవరిని వదలదు అని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకేం కాదు, అధికారులని ఇంకొకరిని ఎవరిని పడితే వాళ్ళ ఫ్యామిలీస్ని వ్యక్తులని వ్యక్తిగతంగా వాళ్ళని పెట్టినటువంటి హింస అంతా ఇంత కాదు. రామ్ గోపాల్ వర్మ ఒక డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నాడేమో, కానీ అదే డైరెక్టర్గా తనకి చేతకాక మరి ఆ సినిమాలు తీసుకుంటూ ఒకరికి అమ్ముడిపోయి అలా సినిమాలు తీసుకున్నాడా అనుకునే పరిస్థితికి రామ్ గోపాల్ వర్మ తెచ్చుకున్నటువంటిది. ఆయన కొని తెచ్చుకున్నటువంటి ఈ సమస్యలన్నిటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఆ కర్మని అనుభవించాల్సినటువంటి టైం వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు, భారతదేశం అంతా కూడా అతని మీద ఇప్పుడు కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఒక్కొక్క కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది 2018లో కేసు. సో ఇంకా చూద్దాం ఎలాంటి రామ్ గోపాల్ వర్మ మరి శిక్ష అనుభవిస్తాడా, మళ్ళీ కోర్టుగా ఏమైనా వెళ్తాడా. అంధేరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటికే అమల్లో చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోర్టు కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరి ఎలా ఉంటుంది అనేది, ఏం చేయాలి అనేది కూడా చూడాలి.